పీడీ యాక్ట్ పెట్టుకున్నాడు, రాజమండ్రి జైల్లో ఉన్నాడు. బెయిల్లో వచ్చి నువ్వు శిక్ష పడిన శిక్షుడు, నువ్వు నేరస్తుడు. నీ నేరస్తుడు నేను బెయిల్ పైన వచ్చి ఈరోజు డబ్బులు ఉంది కదా అనేసి నువ్వు దొడ్డిదారిన సీటు తెచ్చుకొని నువ్వు ఇక్కడ నిలుస్తున్నావు. నేను వెన్నుపోటు పడవల పార్టీనే నన్ను వెన్నుపోటు వచ్చింది. మాకెత్తే పార్టీకి వెన్నుపోటు వచ్చినారంటారు, బక్కాసారి అంటున్నారు, డబ్బులు వసూలు చేశారంటారు. ఇవన్నిటికి కూడా నేను సిద్ధం. కాణిపాక వినాయక స్వామి గుడి ఉంది, రండి రా, నువ్వు నీ అనుచర వర్గం రా, నీ ఆరోపించేవాళ్ళు, నీ దగ్గర ఉండే చంచాలు, నీ 420 పనులు చేస్తే సంపాదించుకునే యువకులు రండి, కాణిపాక గుడికి పోదాం. నేను వస్తా. మురికి కాణిపాక గుడిలో వినాయక స్వామి ఆలయంలో సత్యం చేశానికి కూడా మీరు రెడీ అయినా కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ ఒక్క తప్పు చేసినా కూడా నేను సిద్ధం అనేసి కూడా మీ సిద్ధానికి సవాల్ విసురుతున్నా. నీకు ఎప్పుడో చెప్పు, టైం చెప్పు. నువ్వు నేను చేసిన ఏదైనా చిన్న ఆరోపణలు ఉంటే నువ్వు చెప్పు, నీకు నేను సమాధానం చెప్తా. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వచ్చి నీకు ప్రమాణానికి కూడా సిద్ధపడతాననేసి కూడా తెలియజేసుకుంటూ, దయచేసి ఇకనైనా ఇవన్నీ తెలుసుకొని మీరు చేయండి. నువ్వు ఊరికే పోస్టులు పెట్టి డబ్బులు ఇచ్చి సోషల్ మీడియా ఫేస్బుక్లు గ్రూప్లలో పెట్టుకుంటే ఎవరు చిత్తూరుకి మంచి నాయకుడు, ఎవరు చిత్తూరుకి మంచి చేస్తా ఉన్నాడు అనేసి చిత్తూరు ప్రజలకు తెలుసు. నువ్వు ఒకటి చెప్పి నువ్వు ఒకటి పెట్టినంత మాత్రంలో చిత్తూరు ప్రజల ఆలోచన ఉంది. అందులో జన సైనికులు, మేధావులు, ఒక్కొక్కరు చదువుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో ఉన్నారు, ప్రపంచ దేశాల్లో ఉన్నారు, బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, తిరుపతి, అన్ని చోట్లలో ఉన్నారు. ఒక్కొక్క జన సైనికుడు ఈ పోస్టులకు అంతా కూడా తిప్పికొట్టండి. నేను ఈరోజు మీకు సమన్వయంతో మీ ఎదురుగా మీకు చెప్పాలనేది కాబట్టి మీకు చెప్తున్నా. ఎవరు పోస్టు పెట్టినా దానికి కౌంట్ రమ్మనండి. కాణిపాకం పట్టడానికి సత్యం, కాణిపాకం గుడికి రమ్మనండి, లేదా నిరూపించమనండి. మీ ప్రభుత్వం ఇంకా 30 రోజులు 40 రోజులు ఉంటుంది, 50 రోజులు తీసుకొని మీరు నన్ను క్వశ్చన్ చేయండి. ఈ తప్పు చేసిన వాళ్ళని ప్రూవ్ చేయండి. ఒకటి సిద్ధం. మీరు సిద్ధం అంటారు కదా, నేను సిద్ధం. మా నాయకుడు యుద్ధంలో ప్రచారానికి వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు రండి రండి అని పిలుస్తాడు, మీరు రానంటాడు. మీరు ఎంతసేపు సిద్ధం 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 అని సభలు పెట్టుకుంటున్నారు పరదలలో. దయచేసి మీరు చిత్తూరులో ఈ నాయకుల్ని ఆలోచించుకొని, చిత్తూరు ప్రజలు కూడా నేను ఒకటే కోరుతున్నాను. మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు. చిత్తూరుకి ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించుకోవాలనేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, నేను మంచి చేశాను చిత్తూరుకి. ఏ ఒక్క తప్పు కూడా నేను చేయలేదు. చేసి ఉంటే సిద్ధం, ఏ ప్రమాణానికైనా నేను సిద్ధం అనేసి కూడా, మీకు సిద్ధానికి సిద్ధం సవాల్ అనేసి కూడా ఈ రోజు నేను తెలియజేస్తున్నాను. ఇది ఎన్నిసార్లు ఎట్లా చెప్పాలనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు మన ఉమ్మడి నాయకుడు గురుజాల జగన్